వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ గా పిలువబడే ఆస్ట్రేలియాలో ఇది రెండవ అతిపెద్ద ఉగ్రవాద దాడి. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ అనే ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన సిడ్నీకి 7 కిలోమీటర్స్ దూరంలో బాండీ బీచ్ ఉంది. ఆస్ట్రేలియాలో ఉండే జూయిష్ పీపుల్ ఎక్కువగా సిడ్నీ సిటీలోనే ఉంటారు. వీళ్ళందరికీ హనుక్కా ఫెస్టివల్ జరుపుకోవడానికి బాండీ బీచ్ అనేది ఒక నేచురల్ గ్యాదరింగ్ పాయింట్. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఆ ఫెస్టివల్ ని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. బట్ అప్పుడే 6:47 PM కి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకుంటారు. వారి చేతిలో వెపన్స్ ఉన్నాయి. ఆ బీచ్ కి దగ్గరలో ఉన్న ఒక బ్రిడ్జ్ ని కవర్ గా యూజ్ చేసుకుని ప్రజలను కాల్చడం ప్రారంభించారు. 10 సంవత్సరాల పాప నుంచి 87 సంవత్సరాలు కలిగిన ఒక ముసలి వ్యక్తిని కలిపి 16 మంది చనిపోయారు. 42 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటే ఈ డేంజరస్ ఇన్సిడెంట్ లో ఒక సాధారణమైన పండ్లు అమ్ముకునే వ్యక్తి చేసిన అసాధారణమైన పని వల్ల ఇప్పుడు మొత్తం ఆస్ట్రేలియా అతడిని ఒక హీరోలా చూస్తుంది. అసలు ఆ వ్యక్తి చేసిన పనేంటి? ఆ ఉగ్రవాద దాడి ఎలా జరిగింది? ఎందుకు జూయిష్ పీపుల్ ని టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ అద్భుతమైన వీడియోని చివరి దాకా చూడండి.